శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. పుత్ర గణపతి వ్రతాన్ని ఎవరు ఆచరించాలి, ఎలా ఆచరించాలి, అసలు ఎందుకు ఆచరించాలో తెలుసుకుందామండి. పుత్ర గణపతి వ్రతాన్ని మార్చ్ 13, 2024 బుధవారం రోజున జరుపుకుంటారండి. భాద్రపద శుద్ధ చవితి నుండి 6 నెలలకు పాల్గొన శుద్ధ చవితి వస్తుందండి. ఆ రోజు కూడా పూజ్యదేవత గణపతియేనండి. అందువలననే ఇవాళ పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరిస్తారండి. పాల్గొన మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్థి నాడు పుత్ర గణపతి వ్రతాన్ని జరుపుకుంటారండి. వినాయక చవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని కూడా ఆచరించవలసి ఉంటుందండి. పాల్గొన మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్థి నాడు పుత్ర గణపతి వ్రతాన్ని మంచి సంతానం కోసం, సంతానం లేని వారు సంతానం కలగడం కోసం, సంతానం ఉన్నవారు సంతానానికి మంచి విద్యాబుద్ధులు కలగడం కోసం ఈ వ్రతాన్ని జరుపుకుంటారండి. చతుర్థి నాడు గణపతికి చేసే పూజా కార్యక్రమాల వలన సంతానం కలుగుతుందని పెద్దల ఉవాచ. పుత్ర గణపతి వ్రతాన్ని సాక్షాత్ రుద్ర ఇవాపరహ అన్నట్లుగా జగదంబ అనుగ్రహంతో జన్మించి రుద్రానుగ్రహంతో సకల విఘ్నములకు అధిపతి అయిన గణపతిని శివుడు శిరస్సు ఖండన చేసి మరలా గజముఖము పెట్టినప్పుడు జగదంబ పార్వతీదేవిని ఆనందింపచేయుటకు పరమేశ్వరుడితో సహా దేవతలందరూ పార్వతీ ఒడిలో ఉన్న వినాయకుణ్ణి స్తుతించిన స్తుతిని విన్న అమ్మవారు ఎవరైతే ఈ స్తుతిని గౌరీ సమేత గణపతిని పాల్గొన శుద్ధ చవితి యందు పఠించి నువ్వులు బెల్లము నివేదన చేసి ప్రసాదముగా స్వీకరిస్తారో అట్టి భక్తులందరికీ నాకే విధముగా అయితే పుత్రశోకము తొలగి పుత్ర వృద్ధి కలిగినదో అదే విధముగా అందరికీ పుత్రోత్పత్తి కలిగి వంశవృద్ధి జరుగునని జగదంబ పార్వతి వరమిచ్చనండి. వారసుడు కావాలనే కోరిక ఎక్కువ కాలం నిరీక్షించవలసి వచ్చినప్పుడు పుత్ర గణపతి వ్రతాన్ని పాటిస్తారండి. పాల్గొన శుద్ధ చవితి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి వాకిట్లో ముగ్గులు పెట్టి గడపకి పసుపు రాసి కుంకుమ దిద్ది గుమ్మానికి తోరణాలు కట్టి పూజా మందిరాన్ని అలంకరించుకోవాలండి. పాల్గొన శుద్ధ చవితి రోజున ఉదయాన్నే దంపతులు తలస్నానం చేసి పరిశుభ్రమైన పట్టు వస్త్రాలను ధరించాలండి. పూజా మందిరంలో కలశ స్థాపన చేసి శక్తి గణపతి ప్రతిమను అలంకరించుకోవాలండి. పుత్ర గణపతి వ్రత కథను చదువుకొని దంపతులు అక్షింతలను తలపై ధరించాలండి. గణపతికి ఇష్టమైన వంటకాలను నైవేద్యంగా సమర్పించాలండి. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి స్వామివారిని షోడశ ఉపచారాలతో పూజించాలండి. ఆయనకు ఇష్టమైన పండ్లను, పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలండి. సాయంత్రం వేళలో కూడా స్వామిని పూజించి ఆ తరువాత ఉపవాస దీక్షను విరమించాలండి. ఈ విధంగా నియమ నిష్టములను ఆచరిస్తూ అంకిత భావంతో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని చెప్పబడుతోందండి. ఇంచుమించు వినాయక చవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని కూడా ఆచరించవలసి ఉంటుందండి. భక్తి శ్రద్ధలే ప్రధానంగా ఈ వ్రతాన్ని ఆచరించాలండి. తమకి పుత్ర సంతానం కావాలని పూజ సమయంలోనే స్వామివారికి దంపతులు అంకిత భావంతో చెప్పుకోవాలండి. బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు, ఆదర్శవంతుడైన పుత్రుడిని ప్రసాదించమని స్వామిని వేడుకోవాలండి. ఈ విధంగా స్వామి మనసు గెలుచుకోవడం వలన అనతి కాలంలోనే ఫలితం కనిపిస్తుందండి. పున్నామ నరకం నుండి తప్పించేవాడు పుత్రుడే అనే మహర్షుల వాక్యం కారణంగా పుత్ర సంతానం కోసం ఆరాటపడేవారు పాల్గొన శుద్ధ చవితి రోజున పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించాలండి. అలా ఈ రోజున ఈ వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యఫల విశేషం కారణంగా పరాక్రమంతులైన పుత్రులను పొందిన రాజులు ఎంతోమంది పురాణాలలో ఉన్నారండి. ఈ రోజున ఎవరైతే మనకి పుత్ర సంతానం కావాలనే సంకల్పంతో వినాయకుడిని పూజిస్తారో వారి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవితో చెప్పినట్లు ఆధ్యాత్మిక గ్రంథాలలో ప్రస్తావించబడి ఉన్నదండి. ప్రతి చవితి రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండాలండి. జగదంబ సమేత పుత్ర గణపతి అనుగ్రహము పొందుటకు ఈ పుత్ర గణపతి స్తోత్రము పరమేశ్వరాదిగా దేవతలందరూ స్తుతించిన స్తుతి పారాయణం చేయడం వలన వంశదోషములు తొలగి శక్తియుక్తులు కలిగిన పుత్రులు జన్మించునని వరాహ పురాణ వచనమండి. మొదట ఈ స్తోత్రంతో డుండిరాజు అను కాశీరాజు పుత్ర గణపతిని ఆరాధించి సత్ఫలితములను పొందెనండి. అత్యంత అద్భుతమైన ఈ స్తోత్రమును పాల్గొన శుద్ధ చవితి రోజున 8 సంఖ్యతో పారాయణ చేసిన విశేషమైన ఫలితం కలుగుతుందండి. స్క్రీన్ మీద ప్లే అవుతున్న పుత్ర గణపతి స్తోత్రంని చదవవలసిందిగా మనవి.
తెలుసుకున్నాం కదా అండి పుత్ర గణపతి వ్రతం గురించి. పుత్ర గణపతి వ్రతాన్ని ఎవరు ఆచరించాలి, ఎలా ఆచరించాలో, ఎందుకు ఆచరించాలో తెలుసుకున్నాం కదా అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు, మరి స్వస్తి.